హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ ఎంజెడ్ కరీ ఎండి యునాని. ఇవాళ టాపిక్ వచ్చేసి చాలామంది కుర్రవాళ్ళు పెళ్ళైన మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నా వాళ్ళకి వేధిస్తున్న సమస్య ఏంటంటే సెన్సిటివ్ పెన్నిస్. అంటే అంగం ముందు భాగము చాలా స్పర్శగా మారడం, హైపర్ సెన్సిటివిటీ. అంటే ఈ భాగం ముందు భాగం కదా, యోని దగ్గర అంగం తీసుకెళ్తుండగానే ఇంకా లోపల పెట్టకముందే వీర్యం తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది. మన ప్రమేయం లేకుండా, మనకు ఇష్టం లేకుండానే వీర్యం వచ్చేస్తుంటుంది. ఇప్పుడు సెక్స్ ఎప్పుడు మొదలు పెడతామో, అసలు సెక్స్ మొదలు పెట్టక ముందే మన వీర్యం బయటికి వచ్చేసిందంటే ఇక మన పార్ట్నర్ మన వైపు ఎలా చూస్తుంది చూడండి. అక్కడ ఒక మగాడు ఎంత కుంగుబాటు పడతాడంటే ఆ సందర్భంలో మనం సెక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు అంగ ప్రవేశం జరగకముందే వీర్యం తన్నుకుంటూ బయటకు వచ్చేసిందంటే ఏ వ్యాధి ఉంటే అలా అవుతుంది అంటే ఫస్ట్ తెలుసుకోవాలి. సెన్సిటివ్ పెన్నిస్ అది ఎవరికి ఉంటుంది? అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో సెన్సిటివ్ పెన్నిస్, హైపర్ సెన్సిటివ్ పెన్నిస్. ఇప్పుడు హైపర్ సెన్సిటివ్ అంటే చాలామందికి అర్థం కాదు. అది ఏంటంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఈ చంకలు ఉన్నాయి కదండి, ఇక్కడ ముట్టుకుంటే ఎవరైనా ముట్టుకుంటే మనకు గిలిగింతలు అవుతాయి, చెక్కలు గిల్లి అంటారు కదా, గిలిగింతలు అవుతాయి. ఇక్కడ కింది భాగంలో ముట్టుకున్న పొత్తిగడ దగ్గర కూడా ముట్టుకుంటాం, నవ్వుతాం, మనం బాగా నవ్వుతాం. అదే ఇక్కడ ముట్టుకుంటే నవ్వం కదా. ఇక్కడ ఆ కెమికల్ ఎక్కడెక్కువ ఉంటుందో ఆ సెన్సేషన్ అనేది అక్కడ ఎక్కువ ఉంటుంది. మన పొత్తి కడుపు దగ్గర, మన ఈ సంకల్లో, యాక్సిలాస్లో అక్కడ అసలు అది ఎక్కువ ఉంటుందంటే ఎవరు ముట్టుకోని చోట ఆ కెమికల్ బాగా కూడుకుపోవటం వల్ల అక్కడ ముట్టుకుంటే గిలిగింతలు అవుతాయి. మన పొత్తి కడుపు దగ్గర ఎక్కడ మనం ఎవరైనా ముట్టుకుంటే గిలిగింతలు అవుతాయి కదా. అలాగే మనం రాంగ్ టెక్నిక్తో హస్తప్రయోగం ఇలా 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 చేస్తాం కదా. ఈ ముందు భాగం ముట్టుకోం, ఇలా ఇలా ఇలా. ఈ భాగం దగ్గర ఏమవుతుంది, ఈ మొండ ఉంది కదా, ఈ బుల్లెట్, దీనికి గ్లాన్స్ అంటారు ఇంగ్లీష్లో, గ్లాన్స్. ఈ గ్లాన్స్లో ఫైబర్స్ డెల్టా, ఆల్ఫా అని ఇక్కడ ఫైబర్స్ ఉంటాయి. ఈ ఫైబర్స్లో వచ్చేసి ఒక కెమికల్ కూడుకుంటుంది, సబ్స్టెన్స్ కెమికల్ అక్కడ వచ్చేసి కూడుకోవడం వల్ల ఈ భాగము చాలా సెన్సిటివ్గా మారుతుంది. మన పార్ట్నర్ వచ్చేసి మనతో ఫోర్ ప్లే చేస్తున్నప్పుడు ఆమె అంగానికి పట్టుకుంది అనుకోండి, ఆమె చేతిలోనే మన వీర్యం బయటకు వచ్చేస్తుంది. లేదా ఆమె వచ్చి మనకు హత్తుకుందనుకోండి, కౌగిలించుకుందని, లేదు మనం వెళ్ళి కౌగిలించుకున్నాం అనుకోండి, వీర్యం బయటకు వచ్చేస్తుంది. దానికే సెన్సిటివ్ పెన్నిస్ అంటారు. ఇప్పుడు సెన్సిటివ్ పెన్నిస్ రావడానికి ముఖ్య కారణాలు చెప్పాను కదండి. ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ ఉన్న కారణాలు దీంట్లో కూడా ఉంటాయి. బ్రెయిన్లో మన నరాల మధ్య న్యూరో హార్మోన్, సీరోటోనిన్ హార్మోన్ తగ్గిపోవటం, ఇక్కడున్న కెమికల్ పెరిగిపోవటం, దీనివల్ల సెన్సిటివ్ పెన్నిస్ వస్తుంది. బూతు సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు, బోర్ల పడుకొని అంగానికి బెడ్డుతో రాపిడి చేసే వాళ్ళలో, అతిగా హస్తప్రయోగం, రాంగ్ టెక్నిక్తో హస్తప్రయోగం చేసే వాళ్ళలో సెన్సిటివ్ పెన్నిస్ అనే సమస్య ఉంటుంది. చాలామంది డాక్టర్లు ఏం చేస్తారంటే సరిగా డయాగ్నోస్ చేయక ఒక పేషెంట్ తన దగ్గరికి, సార్ నేను సెక్స్ చేసేటప్పుడు తొందరగా వెళ్ళిపోతుందంటే ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ కోసం మందులు ఇస్తుంటారు. కానీ ఇక్కడ ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ కాదు, శీఘ్రస్ఖలన సమస్య కాదు, సెన్సిటివ్ పెన్నిస్. ఈ పెన్నిస్ సెన్సిటివిటీ సెన్సేషన్ ఎప్పటివరకు తగ్గించామో, డాక్టర్ మంచి మందులు ఇవ్వలేదో మీకు ఈ సమస్య చచ్చే వరకు పోదు. మీరు జీవితంలో సాటిస్ఫై సెక్స్ చెయ్యలేరు సెన్సిటివ్ పెన్నిస్ అనే సమస్య మీకు ఉండి ఉంటాయి. మీరు ప్రతిసారి చాలామంది పేషెంట్ మా దగ్గర ఏమంటారంటే సార్ ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్కి మందులు ఇస్తున్నారు డాక్టర్ దగ్గర, మళ్ళీ మాకు సమస్య యథావిధిగా ఉంది. సెన్సిటివ్ పెన్నిస్ కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తే ఈ సమస్య పోయిందనుకోండి, మీకు శీఘ్రస్ఖలన సమస్య ఒకవేళ తర్వాత ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ అవసరం లేదు. సెన్సిటివ్ పెన్నిస్కు యునానీలో చక్కటి మందులు ఉంటాయి. లోకల్ అప్లికేషన్ కోసం కొన్ని తిలాలు ఉంటాయి, ఓరల్ మెడికేషన్ కొన్ని ఉంటాయి. ఈ సమస్యతో చక్కటి పరిష్కారం శాశ్వతంగా వనమూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సైడ్ బెనిఫిట్స్తో, రైట్ ఎఫెక్ట్స్తో ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. యునాని మందులతో సాధ్యపడుతుంది. అప్పటి వరకు నాకు సెలవు అండి. మీ డాక్టర్ కరీ ఎండి యునాని.